అందరికీ నమస్కారం. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలోనే ఎందుకొస్తుందో తెలుసుకుందాం. మనం పండగలు అర్థం చేసుకోం కానీ పండగ వెనక ఎంతో విజ్ఞానం ఉంది. ఒక ఋతువులో ఒక పండగ, ఇంకో ఋతువులో ఇంకో పండగ వస్తుంది. ఒక్కో పండగకి ఒక్కో రకంగా ఉంటుంది. అంటే ప్రకృతిలో అంతరిక్షంలో వచ్చే మార్పులను అనుసరించి ఏ అందమైన శక్తి ప్రకృతిలో కనబడుతుందో ఆ శక్తికి తగ్గట్టు పండగలు ఏర్పడ్డాయి. అది హిందూ మతం యొక్క గొప్పతనం. శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం ఎందుకు వస్తుందంటే ఆర్ద్ర పుష్కరిణిం కర్దమానం ప్రజాభూత. కర్దమం అంటే బురద. ముందు అన్ని ఆహారాలు రావాలంటే భూమి తడియాలి. తడిస్తే అంకురం వస్తుంది, సస్యములవుతాయి. ఈ సస్యాలన్నీ పోషకాలవుతాయి. ఆ తడినే ఆర్ద్రం అంటారు. భూమి వేసవి వరకు తాపత్రయపడుతుంది. గ్రీష్మ ఋతువు అయిపోయింది, వర్ష ఋతువు ప్రారంభమైంది. వర్ష ఋతువులో ప్రారంభమయ్యే మాసం మొదటిది శ్రావణ మాసం. అంటే శ్రావణ మాసానికల్లా భూమి ఆర్ద్రమవుతుంది. అక్కడి నుంచి పచ్చదనం వచ్చి పచ్చదనం నుంచి సస్యములొస్తాయి. కాబట్టే హిరణ్యవర్ణాం హరిణీం అంటారు. ఆ సూర్యకాంతులు హిరణ్యవర్ణంగా ఉండి అది వర్షంగా కురిసి సస్యములయ్యి ఆకుపచ్చని కాంతి ఇస్తాయి. అంటే సూర్యుని నుంచి వచ్చే బంగారు కాంతులు మహాలక్ష్మియే, భూమి నుంచి వెలువడే పచ్చదనము మహాలక్ష్మియే. అందుకే అమ్మవారిని సస్యలక్ష్మి అంటారు. అందుకే ఆ పచ్చదనం వ్యక్తమయ్యే మాసం శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. అదే హిందువుల పర్వాలకున్న విజ్ఞానం, ఔన్నిత్యం.